నమస్తే అందరికి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రిప్ పోతున్నాం విత్ రసూల్పురా రింకు బాయ్. ఎక్కడ చూసినట్టుంది కదా రసూల్పురా రింకు హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. నైట్ ఈవినింగ్ ఏం వీడియోస్ తీయలే నేను, మొత్తం క్లయింట్ వర్కే ఉండే. ఇక మధ్యలో డాబాలు ఆపి అది ఇదంతా రొటీన్ అని చూపిలే. రింకు బాయ్ రిలాక్స్ అవుతుంది. ఏంది అది పొట్ట అంతుంది. జిమ్కి రమ్మంటే వస్తలేవు కానీ లోపల కనుక్కుంటున్నావు ఎందుకు, బయట కానీ కార్తీక్ మొత్తం ఒకసారి ఫ్లెక్స్ చేయి. సేమ్ రసూల్పురా రింకులోనే ఉన్నావు. గల్లీ గల్లీ తెలుసు, గల్లీ గల్లీ తిప్పుతారు. నేను తిప్పుతా అంటే ఏ గల్లీ ఉన్నా వచ్చేస్తావు, ఏ గల్లకి వదిలేసి వచ్చేస్తాను నేను. అంతే. ఎన్నిసార్లు వచ్చినావు? ఒకటేసారి వచ్చిన. ఒక్కసారికి నేతులు గల్లున్నా పాండిచేరి గల్లీ గల్లీ తెలుసు అంటావు. పక్క పక్క పక్క. సరే ఏదైనా అవ్వాలి అటు ఇటు. ఆ బీచ్ లోనే బొంద పెడతా నేను. నువ్వు అంత ఛాన్స్ చేయకు, నేనే పోతా. ఏడకి? బీచ్ లెక్కేనా? నీకు తమిళ వచ్చా నీకు? మరి ఎందుకు పీకరికి వచ్చినావు పాండిచేరి? తమిళ వచ్చు, ఇవన్నీ లేకపోతే ఎట్లా మేనేజ్ చేస్తుండే? బీచ్ కోసం అంటే నువ్వు తమిళనాడు పోతే నీకు తమిళ్ కావాలా లేదా? పాండిచేరి వచ్చినావు తమిళ్ రావాలి. ఉన్నావు కదా చూసి నువ్వు నన్ను గైడ్ చేస్తాను, నేను ఏడెక్కడ గల్లీ గల్లీ వెళ్తాను. అంతే. అమ్మయ్య రూమ్ అయితే దొరికింది. చాలాసేపు ఎత్తుకున్నాం. ఆటో అయినా కూడా మాతో పాటే ఉండే. అన్ని దగ్గర రూమ్స్ అవైలబుల్గా లేవు. అంటే ఈ లాంగ్ వీకెండ్ అని చెప్పి ఎట్లా రూమ్ అయితే దొరికింది. అంతా ఏం రాసేం లేదు. చూద్దాం. ఎట్లా రూమ్ ఉండేది లేదు, పీకేది లేదు, మొత్తం బయట కూడా ఉంటుంది కదా. ఇక తొందరగా ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసేసి పాండిచేరి ఎక్స్ప్లోర్ చేద్దాం. నథింగ్ ఫ్యాన్సీ, నార్మల్గా దేశీ స్టైల్ ఉప్మా, పొంగల్, ఈడది 5 eggs ప్రోటీన్ కోసం, అంతే. ఇదే రాక్ బీచ్ పాండిచ్చేరి. అమ్మా ఎండ అయితే గట్టిగా కొడుతుంది, అసలు బయట తిరగడానికి కూడా లేదు. ఇంకా ఇట్లా బీచ్ సైడ్ అంతా ఎండ ఇంకా గట్టిగా కొడుతుంది. కరెక్టే, ఏం లేదు ఇక్కడ పబ్లిక్ చెప్పినట్టు ఏం లేదు. కానీ సెకండ్ టైం నేను రావడం. ఈవినింగ్ టైమ్స్ బాగానే ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగానే ఉండేది, కానీ సెకండ్ టైం కొంచెం ఎక్కువ ఎండ అనిపిస్తుంది. అప్పుడు కూడా ఇదే సీజనా కాదు కదా, అప్పుడు న్యూ ఇయర్ టైంలో వచ్చినాం ఓకే. కాకపోతే ఇప్పుడు చాలా హాట్ ఉంది బయట. అసలు రూమ్లో ఉండడే బెస్ట్ అనిపిస్తుంది. చూద్దాం ఏమైనా ఉంటాయి. పాండిచ్చేరి ఏమంత పెద్ద ఇది కూడా మొత్తం 5 kilometers రేడియస్. నార్మల్గా ఎంత తిరిగినా సరిపోతుంది, ఒక డేలో సరిపోతుంది. ఇంకా రేపు కూడా ఉంది, చూద్దాం. నేను కూడా ఏదైనా ఉంటే చూపిస్తాను. నార్మల్గా వేరే బీచ్లో దిగనికైనా ఉంటుంది, ఇక్కడ దిగనికి కూడా లేదు. అంటే ఉట్టి కూర్చొని చూడాలంతే. నైట్ టైం అంటే చూడవచ్చు, కానీ ఈ టైంలో అంటే కష్టమే. ఇంత బొక్కలు ఉన్నాయి. ఇదంతే ఓపెన్ టాప్, మొత్తం ఓపెన్ టాపే. ఇదే వైట్ టౌనా ఇది? వైట్ టౌన్ అంటే మొత్తం గ్రీనరీ ఉంది. రైట్ సైడ్ అంతా వైట్ ఉందిగా, బొక్కలా ఉంది. కానీ క్లాస్ ఉంది. ఏ క్లాస్? ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాస్? ఈ లంచ్ టైం అవుతుందని చెప్పి సీ ఫుడ్ రెస్టారెంట్కి వచ్చినాం. అంటే రెస్టారెంట్ స్పెషల్ ఫర్ సీ ఫుడ్ అనమాట. ఒక్కసారి చూపిస్తుంది చూడండి. ఇది ప్రాన్స్, స్క్విడ్, క్రాబ్, ఈ పప్పు పోవాడు, దాల్ తడక అయిపోయింది. చిన్న పరువు తీస్తున్నాం. మజా వచ్చింది, మస్తుండే. బీచ్ అయితే మొత్తం కంప్లీట్ సీ ఫుడ్ ఫీస్ట్ మస్తుండే. ఇక్కడ నార్మల్గా ఆటోలు అంటే మొత్తం పైసలు దొబ్బేస్తారు. ఇట్లా 2-wheeler రెంట్ తీసుకోవడం బెస్ట్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంత ఏది లేదు, నార్మల్ చెప్పొచ్చు. నార్మల్ ఉండదు, అంతే మినిమం ఉండాలి. ఇంకా స్టార్ట్ కాలేదు, క్యాబ్ లేదు. స్ట్రీట్స్ అయితే మస్తున్నాయి.
స్ట్రీట్ షాపింగ్ అవి ఇవి సెట్. ఓకే, ఇక పొద్దున్న నుంచి కొంచెం డిసప్పాయింట్ ఉండే ఓన్లీ ఆ రాళ్ళు బీచ్ అంటే. సరే ఇప్పుడు ఫుడ్ తిన తర్వాత నిమ్మలం ఉంది. ఫుడ్ మాత్రం మస్తు ఉంటుంది. ఇదో పప్పు పో దాల్ తరగతి ఈ దాకా వచ్చిన దాల్ తరగతి నీకు. ఏం చేస్తాం, శనివారం అయిపోయింది. శనివారం ఆటోలు అవన్నీ వస్తాయి కదా. ఎందుకు ఆట నడుపుతుంది. బోటింగ్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈ ప్యాకేజ్ తీసుకున్నాం. టైం పడుతున్నట్టుంది, ఇక వెయిట్ చేయమన్నారు. ఆయన ఎప్పుడు వస్తుందేమో, ఇంతమంది వెయిట్ చేసి. కాకపోతే దీంట్లో చల్లగా ఉంది, తొందరగా వస్తే అయిపోతుంది. జాకెట్ అయితే వేసుకున్నాం. అంత జాకెట్ ఎంత ఇంపార్టెంట్ కాదు, అంత ఏమి కొట్టుకోవం. కానీ ఇక వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కదా, మన సేఫ్టీ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్, అందుకని వేసుకున్నాం. నేనైతే చక్కగా జాకెట్ తీసేద్దాం అనుకున్నా. నువ్వేమంటావు? ఇది ఇంతే ఎక్స్ట్రా తెంపుతుంది. ఈ బోటా ఆ బోటా, ఈ బోటా ఆ బోటా అట్లా పోతాం. వాళ్ళ కంపెనీ బోట్ ఒకటి ఉంటుంది. నడు 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 లేట్ అయింది. స్పీడ్ బోట్ ఉంటే మజా వస్తుంది. ఖాళీ ఇద్దరం. వాటర్ అంతా క్లీనే లేవు. అబ్బా వాసన వస్తున్నాయి. హైదరాబాద్ మూసీ నది వాటర్ బాగుంటుంది. మా టైం పట్టేటట్టుంది. బోట్ మెల్లగా పోతుంది. ఏమంటావు? కావచ్చు రావచ్చు. బోట్లో కూడా చెక్ పాయింట్స్ ఉన్నాయి. ఇందాక తీసుకున్నా పర్మిషన్. అదో ఈ వెనకన్న బోట్లు కూడా ఎట్లున్నాయి మొత్తం, ఏ సినిమాలో చూసినట్టు. ఫిషింగ్ బోట్స్ అది కాదు, బోట్స్. ఫిషింగ్ బోట్స్ ఫిషింగ్ బోట్స్ వెనక ఉన్నాయి. ఆడ అన్ని బోట్లు ఇప్పుడు ఒకటే దాంట్లోకి వెళ్ళి పోతే మన మీద కనబడతాం. మనకేట మంచి అనిపిస్తుంది చూడు. అదో లైన్ కట్టినాయి ఆ లోపల పోనీ. కాదు, బోట్ తోటే లోపల పోవాలి. అవునా? ఏం చూసిన నువ్వు ఏదో పీకుడు అని లాస్ట్ టైం వచ్చినామని చెప్పి నేను గైడు నాకు మొత్తం తెలుసు బొక్క అది ఇది అన్నావు. ఇప్పుడు నేను తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు గైడు వద్దా. యాక్చువల్లీ ఇప్పుడు అది ఈ పుణ్యం సెల్లం షూట్ అయింది ఆడక ఈ ఫోర్ట్. ఆ కొబ్బరి బొండం నీ బైసప్ అంత ఉందరా అది. ఇప్పుడు ఈ ఉన్న 2 గోడలు 3 గోడలు పుణ్యం సెల్వం షూటింగ్ అయిందంటావు. నీ పొంద
ఇక ఆడ అలలు వస్తున్నాయి, ఈడ వస్తలేవు. ఆగో ఆ మధ్యలో లైన్లో సీ ఇంకా రివర్ కలిసింది, అదేగా అగో. ఆ సీ వాటర్ బాగుంది, ఈ వాటర్ కూడా అయిపోయింది రైడ్. అంత కాసేం లేదు, ఏదో ఇక్కడ ఏమేమి స్పెషాలిటీ అని చెప్పి చూసినాం. అమ్మ నా అమౌంట్ కూడా అంత ఏం కాదు, 300 కదా, ఓకే మర్చిపోతుంది. 300 కంటే ఒక ఎక్స్పీరియన్స్ లాగా. స్క్విడ్ అన్నది, ఇది టైగర్ ప్రాన్స్, క్రాబ్, అది లాబ్స్టర్. మొత్తం అయిపోయింది, ఇప్పుడే వచ్చినాం రూమ్కి. అన్నిటికన్నా బెస్ట్ పాండిచ్చేరి స్ట్రీట్ ఫుడ్. ఎవరైనా వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. ఇక రేపు కూడా ఉంటాం ఎట్లాగో. ఇక తర్వాత ఇంకా వేరే దగ్గరికి అరుణాచలం. అంటే ఒకటే రోజు వ్లాగ్ ఇది, నెక్స్ట్ వ్లాగ్ మిస్ చేయొద్దు. అది ఆల్మోస్ట్ 2-3 డేస్ వ్లాగ్ ఉంటుంది. అంటే నెక్స్ట్ రేపు ఎల్లుండి ఉంటాం పాండిచ్చేరి, తర్వాత అరుణాచలంలో మళ్ళీ 1.5 డే. అంతే. వీడియో ఎక్కడితో నేను చేస్తున్నా.